వైల్డ్ గా ఎవరెవరు రాబోతున్నారో క్లియర్ గా మాట్లాడుకుందాం. అందరూ వైల్డ్ కార్డ్స్ ఎప్పుడు వస్తారంటే దసరా అంటే అక్టోబర్ 4th అయితే ఈ సెకండ్ రీలాంచ్ ఎపిసోడ్ అయితే జరుగుతుంది. అందులో వీళ్ళందరూ రాబోతున్నారు. టోటల్ 6 to 7 వైల్డ్ కార్డ్స్ అయితే రాబోతున్నారు. అందులో 5 మెంబర్స్ పక్కా ఫిక్స్. ఇంకా ఎలిమినేషన్ ప్రాసెస్ ఈ రాబోయే వీక్స్ పొజిషన్ బట్టి ఇంకెవరిని తీసుకుంటారని కూడా చెప్తారు. అది క్లియర్గా నేను చెప్తాను వీడియోలో. సో ఫస్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎవరంటే కావ్యశ్రీ గారు. మనందరికి బాగా తెలుసు ఈమె సీరియల్ యాక్టర్. అంతేకాకుండా కిందకి చేసిన బిగ్ బాస్ లో విన్నర్ అయిన నిఖిల్కి ఈమె ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. సో వాళ్ళిద్దరి మధ్య చాలా ఇష్యూస్ అయితే జరిగాయని సోషల్ మీడియాలో ఫుల్ రచ్చ అయితే జరిగింది. నిఖిల్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా కావ్యశ్రీ గారికి బయట అంత ఫాలోయింగ్ ఉంది. సో తనకున్న గ్లామరస్ కి సీరియల్ యాక్టర్, సీరియల్ ఫ్యాన్స్ ఈ నిఖిల్ బేస్ చేసుకున్న ఈ కాంట్రవర్సీలు అన్ని తోడుగా తీసుకుని ఈమెనైతే తీసుకొస్తున్నారు. సో ఈ ఉండడం వల్ల వన్ ఆఫ్ ది బెస్ట్ ఏంటంటే నిఖిల్ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ బిగ్ బాస్ బ్యాక్ వస్తారు, సీరియల్ యాక్టర్స్ చూస్తారు. సో చూడడానికి కూడా చాలా బాగుంటారు, అందంగా ఉంటారు. సో సెకండ్ ఎవరంటే రమ్య మోక్స గారు. ఈమె బాడీ పరంగా కానీ మాటల పరంగా కానీ చాలా దురుసుగా ఉంటారు అనమాట. ఈమె అలేకే చిట్టి పికిల్స్ లో ఫుల్ ఫేమస్ సోషల్ మీడియాలో. ఈమె తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు సోషల్ మీడియాలో, అంత ఫేమస్. అంతేకాకుండా దీనికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు కదా. ఈమె బిగ్ బాస్ లోకి రావడం వలన వాళ్ళు బయట చేసే ప్రమోషన్స్ ఈమె ఇవి చాలా వైరల్ అవుతాయి సోషల్ మీడియాలో. తనకున్న నెగిటివిటీ పాజిటివిటీ రెండు అనమాట. సో ఇలా బయట సోషల్ మీడియాలో రద్దు చేయడం వల్ల బిగ్ బాస్ కి టీఆర్పీ ఎక్కువ పెంచే అవకాశం ఉంది. సో రమ్య మోక్స్ గారు మంచి ఇంపాక్ట్ అయితే ఇస్తారు, గట్టిగా మాట్లాడతారు కాబట్టి. సో మూడోది ఎవరంటే దువ్వెల మాధురి గారు. దువ్వెల మాధురి గారు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో రాబోతున్నారు. అంతేకాకుండా ఈమె సోషల్ మీడియాలో కూడా మంచి వైరల్ అండ్ మంచి కాంట్రవర్షియల్ కంటెంట్ ఇస్తుంటారు అనమాట. సో ఈమె బిగ్ బాస్కి వస్తే ముక్కుసూటి మనిషి, ముఖం మీద ఏదుంటే అది మాట్లాడేస్తారు. ఎంత గట్టిగా అయినా ఎవరైనా అతని వాళ్ళని చూడరనమాట. సో పొలిటికల్ పీపుల్ అందరూ బిగ్ బాస్ పై కన్నేసే అవకాశం ఈ దువ్వెల మాధురి వల్ల వస్తుంది. సో ఈమె దువ్వాడ శ్రీను ప్రియురాలు అనుకుంటా. సో ఈ విధంగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా రప్పిస్తారు. సో నెంబర్ 4 ఏమంటే సుహాసిని గారు. సుహాసిని గారు మనకి చాలా షోస్లో తెలుసు. అంతేకాకుండా సీరియల్ యాక్టర్ ఫుల్ ఫేమస్. సో ఈమె గయ్యాలు అనే టైప్లో నాకు అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా తను చూస్తే గొడవ పడే మనస్తత్వం ఉన్న మనిషి అనిపిస్తుంది, మనకు తెలియదు లోపలేంటో. సో ఈమె రావడం వల్ల సీరియల్ యాక్టర్స్, సీరియల్ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ చూస్తారు. అంతేకాకుండా ఈమె గొడవలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది ఈమె వస్తే. నెక్స్ట్ శివకుమార్ మనకి ఎలా తెలుసు అంటే సీరియల్ యాక్టర్, చాలా చూడడానికి బాగుంటాడు, ఫిజికల్గా ఫిట్గా ఉంటాడు. ఇంతేకాకుండా ప్రియాంక జైన్కి వుడ్ బి అనమాట. సో ఎంగేజ్మెంట్ అయింది, మ్యారేజ్ చేసుకుంటారు త్వరలో. సో ప్రియాంక గారికి ఎంత ఫాలోయింగ్ ఉందో శివు గారు అంతే ఫాలోయింగ్ ఉంది. సో శివు రావడం వల్ల బాయ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్ అవుతాడు. సీరియల్ ఫాలోయింగ్ కూడా కలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడున్న యంగ్ బాయ్స్ చాలా తక్కువ ఉన్నారు కదా, శివకుమార్ కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం అయితే ఉంది. వీళ్ళు 5 మెంబర్స్ అయితే ఫుల్గా ఫిక్స్ అనమాట. వీళ్ళందరూ పక్కా ఫిక్స్, వీళ్ళందరూ వస్తారు. ఇంకా మిగిలిన ఇద్దరు కానీ ఒకరు కానీ ఎవరి నుండి వస్తారంటే వీళ్ళు 4 మెంబర్స్ నుండి వస్తారు. ఎవరంటే సంజయ్ గారు మనకి ఎలాగో తెలుసు అంటే కుక్ బాగా కుక్ చేసేవారు. స్పెషల్గా షోస్ ఉండేవి, వ్లాగ్స్ కూడా చేస్తుంటారు వాళ్ళ వైఫ్స్తో. ఇంకా అంకిత గారు సింహాద్రిలో సెకండ్ హీరోయిన్ ఉంటారు కదా, అంకిత గారు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంతేకాకుండా 8th కంటెస్టెంట్ ఎవరైనా రావచ్చు అంటే బిగ్ బాస్ ఓల్డ్ సీజన్ నుండి ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైనా రావచ్చు. వాళ్ళు రన్నర్స్ తీసుకునే ఫోకస్ చేస్తున్నారంట. రన్నర్స్లో అమర్దీప్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంది. తర్వాత తనీష్ సెకండ్ సీజన్ నుండి తనీష్ అయితే ఉన్నాడు. సో వీళ్ళిద్దరు అమర్దీప్ తనీష్లో వీళ్ళ లెవెల్లో రావచ్చు. లేదంటే కామెడియన్స్ తక్కువగా ఉన్నారు కదా ఈ సీజన్లో. సో కామెడీ చేయడానికి మళ్ళీ టేస్టీ తేజాని కానీ, రోహిణిని కానీ, అవినాష్ని కానీ వీళ్ళు ఎవరు తీసుకునే అవకాశం ఉంది. కానీ చాలా తక్కువ అవకాశం ఉందన్నమాట. అది బేస్డ్ ఆన్ ఈ ముందు 2 వారాలు బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఫస్ట్ 5 మెంబర్స్ చెప్పారు కదా, వాళ్ళు పక్కా కన్ఫర్మ్. మిగిలిన వాళ్ళ నుండి ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ తీసుకునే అవకాశం ఉంది. బేస్డ్ ఆన్ ది ఎలిమినేషన్స్, డబుల్ ఎలిమినేషన్ పెడితే కౌంట్ పెరుగుద్ది, తక్కువ అయితే పెరుగుద్ది అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో. బాయ్.